హలో లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నంద్. ఇవాళ క్లాస్లో కలెక్టివ్ నౌన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. నౌన్స్లో మూడవది ఈ కలెక్టివ్ నౌన్స్. ఈ కలెక్టివ్ నౌన్స్ను కలెక్టివ్ని తెలుగులో ఏమంటారంటే సమూహ అని అంటారనమాట. సమూహ, గుంపు అని అయితే అంటారు. నౌన్స్ని తెలుగులో ఏమంటారు? నామవాచకాలు అని అంటారు కదా. కలెక్టివ్ నౌన్స్ని తెలుగులో సమూహ నామవాచకాలు అని అంటారు. అర్థమైందా లెర్నర్స్? కలెక్షన్ అంటే ఏమిటి? సేకరించడం కదా. కలెక్షన్ అంటే సేకరించడం, పోగు చేయడం అని అర్థమైతే వస్తుంది ఈ కలెక్షన్కి అనమాట. అర్థమైందా లెర్నర్స్? అంటే గ్రూప్ అనమాట. గ్రూప్ ఆఫ్ పీపుల్ యొక్క నేమ్స్ని, లేదా గ్రూప్ ఆఫ్ థింగ్స్, గ్రూప్ ఆఫ్ యానిమల్స్ యొక్క నేమ్ని తెలపడాన్ని ఈ కలెక్టివ్ నౌన్స్ అని అంటారు. కలెక్షన్ అంటే ఏమీ లేదు, గుంపు అని అర్థము, సమూహము అని అయితే అర్థం వస్తుంది. ఈ కలెక్టివ్ నౌన్స్ని తెలుగులో సమూహ నామవాచకాలు, సమూహ పేర్లు, గుంపు పేర్లు అని అర్థమైతే వస్తుంది ఈ కలెక్టివ్ నౌన్స్కు. అర్థమైందా? కలెక్టివ్ నౌన్స్ అంటే ఏమిటి? వీటి గురించి పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కలెక్టివ్ నౌన్స్ యొక్క డెఫినేషన్ ఏంటంటే, ఏ కలెక్టివ్ నౌన్ ఈజ్ ఏ నేమ్ ఆఫ్ ఏ కలెక్షన్ అంటే ఏమిటి? గ్రూప్ ఆఫ్ పర్సన్స్, థింగ్స్ ఆర్ అనిమల్స్. కలెక్టివ్ నౌన్ అంటే అది ఒక పేరు అనమాట. అంటే గ్రూప్ ఆఫ్ పర్సన్స్ యొక్క నేమ్, గ్రూప్ యొక్క పేరు అనమాట. అర్థమైందా? కొంతమంది మనుష్యుల గుంపు, ఆ గుంపుకి పేరు పెట్టింటారనమాట. ఆ పేరుని కలెక్టివ్ నౌన్ అని అంటారు. గ్రూప్ ఆఫ్ థింగ్స్ అంటే సేకరించడం కదా. కలెక్షన్ అంటే ఏమిటి? సేకరించడం. అంటే కొన్ని వస్తువులను కలిపితే అది ఒక గ్రూప్గా ఏర్పడుతుంది. ఆ గ్రూప్ యొక్క పేరుని కలెక్టివ్ నౌన్ అని అంటారు. గ్రూప్ ఆఫ్ యానిమల్స్ అంటే ఒక్కొక్క యానిమల్ని కలిపితే, అలా ఒక్కొక్క యానిమల్ని కలిపితే ఒక గుంపుగా ఏర్పడుతుంది కదా. ఆ గుంపుని, గ్రూప్ ఆఫ్ యానిమల్స్ని ఒక పేరుతో పిలుస్తారనమాట. ఆ పేరుని కలెక్టివ్ నౌన్ అని అంటారు. అర్థమైందా? అంటే ఒకటి కంటే ఎక్కువ మంది, లేదా ఒకటి కంటే ఎక్కువ వస్తువులు, లేదా ఒకటి కంటే ఎక్కువ జంతువుల ఒక సమూహం, ఒక గ్రూప్ అన్నమాట. ఆ గ్రూప్ని సూచించే పదాలను కలెక్టివ్ నౌన్స్ అని అంటారు. అర్థమైందా? గ్రూప్ అంటే ఏమిటి? ఒకరికంటే ఎక్కువ అని అర్థమైతే వస్తుంది కదా. ఒకటి కంటే ఎక్కువ మంది. ఇప్పుడు పర్సన్స్ని తీసుకున్నట్టయితే, గ్రూప్ ఆఫ్ పర్సన్స్ అంటే గ్రూప్లో ఒకరే అయితే ఉండరు కదా, ఇద్దరు లేదా ముగ్గురు, నలుగురు, ఐదుగురు, అంటే కొంతమందిని కలిపితే అది గ్రూప్గా ఏర్పడుతుంది కదా. అలా గ్రూప్ ఆఫ్ పర్సన్స్. థింగ్స్ అంటే ఒకటి లేదా ఎక్కువ వస్తువులను కలిపితే అది ఒక గ్రూప్గా ఏర్పడుతుంది కదా. ఆ గ్రూప్ని తెలపడానికి ఒక పేరైతే పెడతారనమాట. ఆ పేరుని కలెక్టివ్ నౌన్ అని అంటారు. అర్థమైందా? గ్రూప్ ఆఫ్ యానిమల్స్ యొక్క గుంపు, ఒకటి కంటే ఎక్కువ జంతువుల సమూహం అనమాట. అది ఒక గ్రూప్గా ఏర్పడుతుంది కదా. అప్పుడు ఒకటి కంటే ఎక్కువ జంతువులు ఉంటే అది ఒక గ్రూప్గా ఏర్పడుతుంది. ఆ గ్రూప్ని సూచించే పదాలను, ఆ గ్రూప్కి ఒక పేరంటే పెడతారు కదా, ఆ పేరుని తెలిపే పదాలను, ఆ గ్రూప్ యొక్క నేమ్స్ని సూచించే పదాలను కలెక్టివ్ నౌన్స్ అని అంటారు. నౌన్ అంటే ఏమీ లేదు, పేరు అని అర్థం కదా. నౌన్ అంటే నామవాచకము అని అర్థము. కలెక్షన్ అంటే పోగు చేయడం అని అర్థమైతే వస్తుంది. అంటే ఈ కలెక్టివ్ నౌన్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? సమూహ నామవాచకాలు, అంటే గ్రూప్ యొక్క పేర్లు అని అర్థమైతే వస్తుంది ఈ కలెక్టివ్ నౌన్స్కు కదా. కలెక్టివ్ నౌన్స్ అంటే గ్రూప్ యొక్క పేర్లు, సమూహ నామవాచకాలు అని తెలుగు అర్థమైతే వస్తుంది ఈ కలెక్టివ్ నౌన్స్కు. కొంతమంది వ్యక్తుల గుంపునకు కానీ, వస్తువుల గుంపునకు కానీ, జంతువుల గుంపునకు కానీ చెందినటువంటి పేరు. అర్థమైందా? గ్రూప్ యొక్క నేమ్ని కలెక్టివ్ నౌన్ అని అంటారు. కలెక్షన్ అంటే తెలుగు అర్థం పోగు చేయడం, సేకరించడం అని అర్థమైతే వస్తుందన్నమాట ఈ కలెక్షన్కు. అర్థమైందా? ఒకటి కంటే ఎక్కువ ఉంటే దాన్ని గ్రూప్ అని అంటారు కదా. కొంతమందిని కలిపితే అది గ్రూప్గా ఏర్పడుతుంది. కొన్ని వస్తువులను కలిపితే అది గ్రూప్గా ఏర్పడుతుంది. కొన్ని జంతువులని కలిపితే అది ఒక జంతువుల గుంపు అవుతుంది. కొన్ని జంతువులని కలిపితే అది జంతువుల గుంపు అవుతుంది. కొన్ని వస్తువులను కలిపితే అది వస్తువుల గుంపు అవుతుంది. కొంతమంది వ్యక్తులని
కలిపితే అది ఒక గుంపుగా ఏర్పడుతుందనమాట. అర్థమైందా? ఆ గుంపుకు పెట్టిండే పేర్లను తెలిపే పదాలను కలెక్టివ్ నౌన్స్ అని అంటారు. అర్థమైందా? ఇప్పుడు ఈ కలెక్టివ్ నౌన్స్‌కు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. కలెక్టివ్ నౌన్స్ యొక్క ఎగ్జాంపుల్స్. కలెక్టివ్ నౌన్ అంటే ఏమి లేదు, ఒక సముదాయము. కలెక్టివ్ అంటే సముదాయము, కలెక్షన్ అంటే ఒక సముదాయము అని అర్థము. ఒక గుంపు యొక్క పేరుని కలెక్టివ్ నౌన్ అని అంటారు. అర్థమైందా? క్రౌడ్. క్రౌడ్ అంటే ఏమిటి? గ్రూప్ ఆఫ్ పీపుల్, జన సమూహము లేదా ప్రజల గుంపు. పీపుల్ అంటే ఏమిటి అర్థము? ఒకరికంటే ఎక్కువ ఉంటే వాటిని పీపుల్ అంటారు కదా. ప్యూపిల్ అంటే ఒకరే ఉన్నట్టు అర్థం. పీపుల్ అంటే చాలామంది జనాలు అనే అర్థం అయితే వస్తుంది కదా. గ్రూప్ ఆఫ్ పీపుల్, ఆ పీపుల్ యొక్క గుంపుని క్రౌడ్ అని అంటారు కదా. ఈ క్రౌడ్ అనేది కలెక్టివ్ నౌన్ అవుతుంది. కలెక్టివ్ నౌన్ అంటే ఏమీ లేదు, గ్రూప్ ఆఫ్ పీపుల్ యొక్క పేరు క్రౌడ్. సో ఈ క్రౌడ్ అనేది కలెక్టివ్ నౌన్ అవుతుంది. ఒక జన సమూహము, అర్థమైందా? జన సమూహము, ప్రజల గుంపుకి పేరు క్రౌడ్. ఈ క్రౌడ్ని కలెక్టివ్ నౌన్ అని అంటారు. గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ని ఆర్మీ అని అంటారు కదా. ఒక సోల్జరే అంటే సైనికుడు. అలాంటి సైనికుల యొక్క గుంపు, ఆ గుంపు యొక్క పేరు ఆర్మీ. సో ఈ ఆర్మీ అనేది కలెక్టివ్ నౌన్ అవుతుంది. అర్థమైందా? గ్రూప్ ఆఫ్ షిప్స్ అనేది ఒక ఫ్లీట్ అవుతుంది. ఒక ఫ్లీట్, గ్రూప్ ఆఫ్ షిప్స్. ఒక షిప్పే ఉంటే షిప్ అంటారు. అదే అలాంటి షిప్పులు కొన్ని ఉంటే ఒక గుంపుగా ఏర్పడుతుంది కదా. సో అలాంటి షిప్స్ యొక్క గుంపుని ఫ్లీట్ అంటారు. ఈ ఫ్లీట్ అనేది కలెక్టివ్ నౌన్ అవుతుంది. అర్థమైందా? గ్రూప్ ఆఫ్ క్యాటిల్ అంటే పశువుల గుంపు అని అర్థము. పశువుల గుంపుని తెలపడానికి ఈ హర్డ్ అని పేరైతే పెట్టినారనమాట. అర్థమైందా? హర్డ్ అంటే పశువుల గుంపు అని అర్థమైతే వస్తుంది. పశువుల గుంపు. ఆవుల గుంపు అయితే హర్డ్ ఆఫ్ కౌస్ అంటారు. ఏనుగుల గుంపు అయితే హర్డ్ ఆఫ్ ఎలిఫెంట్స్ అంటారు. మేకల గుంపు అయితే హర్డ్ ఆఫ్ గోట్స్ అంటారు. ఇక్కడ హర్డ్ అనేది పశువుల గుంపు అని అర్థమైతే వస్తుంది. గ్రూప్ ఆఫ్ క్యాటిల్ అంటే పశువుల గుంపు, ఆ గుంపునకు పేరు హర్డ్ అని పెట్టినారనమాట. హర్డ్ అంటే జంతువుల గుంపు అని అర్థమైతే వస్తుందన్నమాట. అర్థమైందా? ప్రత్యేకంగా పశువుల కోసం పెట్టిన పేరు. పశువుల మందని హర్డ్ అంటారనమాట. గ్రూప్ ఆఫ్ క్యాటిల్ అంటే పశువుల మంద అని అర్థం. ఆవుల మందని గ్రూప్ ఆఫ్ కౌస్ అంటారు. ఆవుల గుంపు అవుతుంది. హర్డ్ ఆఫ్ కౌస్ని తెలుగులో ఆవుల గుంపు అని అంటారు. హర్డ్ ఆఫ్ ఎలిఫెంట్స్ని తెలుగులో ఏనుగుల గుంపు అని అంటారు. హర్డ్ ఆఫ్ గోట్స్ అంటే మేకల గుంపు. అర్థమైందా? హర్డ్ అంటే అనిమల్స్ గ్రూపు, జంతువుల సమూహాన్ని హర్డ్ అని అంటారు. హెచ్ఈఆర్డి అంటారు. జంతువుల యొక్క గుంపుని, గ్రూప్ ఆఫ్ యానిమల్స్ యొక్క నేమ్ని హర్డ్ అంటారు. ఈ హర్డ్ అనేది కలెక్టివ్ నౌన్ అవుతుంది. జంతువుల సమూహం, యానిమల్స్ గ్రూప్. ఆ యానిమల్స్ యొక్క గ్రూప్కి పేరు హర్డ్ అని పెట్టారు. హర్డ్ అని పెట్టారు. ఈ హర్డ్ అనేది ఒక కలెక్టివ్ నౌన్ అవుతుంది. అర్థమైందా? కలెక్టివ్ నౌన్ అంటే సమూహ నామవాచకము. కలెక్టివ్ నౌన్స్ అంటే సమూహ నామవాచకాలు, సమూహ పేర్లు. గుంపు యొక్క పేరుని కలెక్టివ్ నౌన్ అంటారు. గ్రూప్ ఆఫ్ కీస్ అంటే తాళాల గుత్తి అని అర్థమైతే వస్తుంది. బంచ్. గ్రూప్ ఆఫ్ కీస్ని బంచ్ అంటారు. గుత్తి అని అర్థము. బంచ్ అంటే గుత్తి అని అర్థం అనమాట. అర్థమైందా? గ్రూప్ ఆఫ్ కీస్ అంటే తాళాల సమూహానికి పేరు బంచ్ అని పేరైతే పెట్టినారు. సో ఈ బంచ్ అనేది ఒక కలెక్టివ్ నౌన్ అవుతుంది. ఒక గుంపు యొక్క పేరు బంచ్ కాబట్టి సో ఈ బంచ్ అనేది ఒక కలెక్టివ్ నౌన్ అవుతుంది. అర్థమైందా? గ్రూప్ ఆఫ్ గ్రేప్స్ అంటే ద్రాక్ష పండ్ల యొక్క సమూహం అన్నమాట. ద్రాక్ష పండ్ల యొక్క గ్రూప్, ఆ గ్రూప్ యొక్క పేరు బంచ్. సో గెల అనమాట. గ్రూప్ ఆఫ్ గ్రేప్స్ అంటే ద్రాక్ష పండ్ల యొక్క గుత్తి, ఆ గుత్తికి పేరు బంచ్ అని పెట్టినారనమాట. ఈ బంచ్ అనేది ఒక కలెక్టివ్ నౌన్ అవుతుంది. అర్థమైందా? బంచ్ అంటే అర్థము గుత్తి అని అర్థమైతే వస్తుందన్నమాట. గుచ్చము. బంచ్ అంటే ఏమీ లేదు, అర్థము కలిసి ఉన్న వస్తువులు, ఒక టై చేసిన థింగ్స్ యొక్క కలయిక అన్నమాట. థింగ్స్ని కట్టింటాం కదా, వాటిని గుత్తి అంటారు.
గుత్తి లేదా గెల లేదా గుచ్చం అని అంటారనమాట. అర్థమైందా? గ్రూప్ ఆఫ్ కీస్ అంటే తాళాల గుచ్చం, గ్రూప్ ఆఫ్ గ్రేప్స్ అంటే ద్రాక్ష పండ్ల యొక్క గుత్తి, గ్రూప్ ఆఫ్ ఫ్లవర్స్ అంటే పూల గుత్తి అని అర్థమైతే వస్తుందన్నమాట. అర్థమైందా? బంచ్ అంటే ఏం లేదు, కలిసి ఉన్న వస్తువులు అని అర్థమైతే వస్తుంది. బంచ్ అంటే ఏమీ లేదు, మీనింగ్ పండ్లు లేదా వస్తువులు కలిసి ఉన్న గుంపు, కలిసి ఉన్న గుంపు అని అర్థమైతే వస్తుంది ఈ బంచ్కు. గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్, గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ని గ్రూప్ అంటారనమాట, ఫ్లాక్ అనకూడదు. ఈ ఫ్లాక్ అనే పదం వచ్చేసి పక్షులు లేదా గొర్రెల కోసం వాడతారనమాట. పక్షుల గుంపుని తెలియచేయడానికి ఈ ఫ్లాక్ అనే వర్డ్ని అయితే యూజ్ చేస్తారు. ఫ్లాక్ అంటే పక్షుల గుంపు, ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్ అంటే పక్షుల గుంపు అని అర్థము. ఫ్లాక్ ఆఫ్ FLOCK, ఫ్లాక్ ఆఫ్ షీప్ అంటే షీప్, ఫ్లాక్ ఆఫ్ షీప్ అంటే షీప్, గొర్రెల యొక్క సమూహము అని అర్థమైతే వస్తుందన్నమాట. అర్థమైందా? ఈ ఫ్లాక్ అనేది ఇలా చిల్డ్రన్కి అయితే యూస్ చేయకూడదు అనమాట. చిల్డ్రన్, స్టూడెంట్స్, గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్, గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ ఇలా వచ్చినప్పుడంతా పీపుల్కి గ్రూప్ అని మాత్రమే యూజ్ చేయాలన్నమాట. అర్థమైందా? గ్రూప్, ఇక్కడ గ్రూప్ అని వస్తుంది, నాట్ ఫ్లాక్. గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ అనేది పిల్లలు కాబట్టి పిల్లల యొక్క సమూహము, చిల్డ్రన్ అనేది హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి సో ఇక్కడ గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్కి గ్రూప్ అని వస్తుందన్నమాట. ఈ గ్రూప్ అనేది ఒక కలెక్టివ్ నౌన్ అవుతుంది. గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ విద్యార్థుల యొక్క సమూహము అని అర్థమైతే వస్తుంది. సో దానికి కూడా గ్రూప్ అని పేరు అనమాట. సో ఈ గ్రూప్ అనేది ఒక కలెక్టివ్ నౌన్ అవుతుంది. ఇక్కడ పిల్లలు అనేది మనుషులు కాబట్టి సో గ్రూప్ అని వాడాలి. అర్థమైందా? చిల్డ్రన్ అనేది పిల్లలు కాబట్టి, చిల్డ్రన్ అంటే మనుషులు కాబట్టి సో హ్యూమన్ బీయింగ్స్కి గ్రూప్ అని వాడాలి, ఫ్లాక్ అని వాడకూడదు. ఈ ఫ్లాక్ అనేది పక్షులు లేదా గొర్రెల కోసం వాడతారు. పక్షుల గుంపు అయితే గ్రూప్ ఆఫ్ బర్డ్స్ని ఫ్లాక్ అంటారు, గ్రూప్ ఆఫ్ షీప్ ఫ్లాక్ అంటారు అనమాట. అర్థమైందా? గ్రూప్ ఆఫ్ పీపుల్ని గ్రూప్ అంటారు, గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ని గ్రూప్ అంటారనమాట. ఆ గ్రూప్ అనేది కలెక్టివ్ నౌన్ అవుతుంది. గ్రూప్ ఆఫ్ బర్డ్స్ అనేది ఒక ఫ్లాక్ అవుతుంది కదా, సో ఆ ఫ్లాక్ అనేది కూడా ఒక కలెక్టివ్ నౌన్ అవుతుంది. గ్రూప్ ఆఫ్ షీప్ ఒక ఫ్లాక్ అంటాం కదా, ఆ ఫ్లాక్ అనేది కూడా ఒక కలెక్టివ్ నౌన్ అవుతుంది. ఫ్లాక్ అనేది పక్షుల గుంపునకు లేదా గొర్రెల గుంపునకు కోసం వాడతారనమాట. అంటే పక్షుల సమూహము లేదా గొర్రెల సమూహము అని తెలియజేయడానికి ఫ్లాక్ అనే వర్డ్ని అయితే యూజ్ చేస్తారు. అర్థమైందా? మనుషుల యొక్క గుంపుని గ్రూప్ అంటారు. పండ్లు లేదా వస్తువులు కలిసి ఉన్న గుంపుని బంచ్ అంటారు. పశువుల మందని హర్డ్ అంటారు. అర్థమైందా? ఓడల సమూహాన్ని, ఓడల గ్రూప్ని ఫ్లీట్ అని అంటారు. సోల్జర్స్ సైనికుల యొక్క గుంపుకి పేరు ఆర్మీ అని అంటారు. అర్థమైందా? పీపుల్ యొక్క గ్రూప్ని క్రౌడ్ అని కూడా అంటారు. గ్రూప్ ఆఫ్ ప్లేయర్స్ని టీమ్ అని అంటారు. అర్థమైందా? గ్రూప్ ఆఫ్ ప్లేయర్స్ అంటే ఎవరు? ఆటగాళ్ళ యొక్క గుంపుకి పేరు టీమ్ అని పెట్టారనమాట. సో ఈ టీమ్ అనేది కూడా ఒక కలెక్టివ్ నౌన్ అవుతుంది. అర్థమైందా? ఇది ఇవాల్టి కలెక్టివ్ నౌన్స్ యొక్క క్లాసు. కలెక్టివ్ నౌన్స్ అంటే ఏమీ లేదు అర్థము. కలెక్షన్ అంటే సమూహము, గుంపు, సేకరణ అని అర్థమైతే వస్తుంది కదా, గ్రూప్ అని అర్థమైతే వస్తుంది. కలెక్టివ్ నౌన్స్ అంటే సమూహ నామవాచకాలు. కలెక్టివ్ నౌన్స్ని తెలుగులో సమూహ నామవాచకాలు అని అంటారు. గుంపు యొక్క పేర్లు అని అర్థమైతే వస్తుంది ఈ కలెక్టివ్ నౌన్స్కు. అర్థమైందా? Thank you so much for watching this video. Please subscribe to Learn with Nandu channel for more videos. Thank you.